అందరూ మాట్లాడుతున్నారు. ఒకడు మాట్లాడేవాడికి ₹1,00,00,000 వస్తుంది, ఒకడు మాట్లాడితే కొట్టిపోతున్నారు, ఒకడు మాట్లాడితే నవ్విపోతున్నారు, ఒకడు మాట్లాడితే ఏడుస్తున్నారు. ఈ మాటల్లో ఉన్న డివిజన్స్ తెలియాలి. అంటే మాట్లాడటము అనే దాంతో డివిజన్ చాలటం లేదు, కానీ మాట్లాడటం వల్లే మన లోకంలో మనం కోరేవాడిని పొందుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, మనస్సుతో చింతించటం వల్ల వచ్చేటువంటి కర్మ ఏంటి? ఏ భావాన్ని చింతిస్తున్నారు? చింత. భగవద్గీతలో చెప్పారండి, చింతాం అపరిమేయాంచ ప్రళయాంతే ఉపాశ్రితా కామోపభోగ పరిమాహ ఏతావదతి నిశ్చిత. మనస్సుని 24 గంటలు ఈ రకంగా నేను బంగారం దొరుకుకుంటాను, నాకు ప్రమోషన్ కావాలి, ఉద్యోగం వచ్చేయాల్సిందే, రేపటిగా తిరిగిపోవాలని జపం చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీకు ఒక ఉపాయం చెప్తానండి. మీకు ఈలోపు మీ పట్ల అత్యంత విధేయుడు అయిన వాడు ఒక మనమనండి, ఎవరైనా నవ్వుకుంటున్నాడు. నేను చెప్పిన మాటల్ని అతని దగ్గరికి వెళ్ళి మీరు చెప్పాలి. అంటే మీ మనసులో ఆ భావం లేదండి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మీ మనస్సులో నేను చెప్పేటువంటి భావం లేదు. మీరు ఏం చేస్తారు? ఒరే నాయన అక్కడ పోయి చెంబులో నీళ్ళు తీసుకురాబో అన్నారు. చెప్పండి. వాడు తెచ్చాడు అనుకోండి, ఆహా సంతోషం. వాడు తాలేదు, నా దగ్గరికి మళ్ళీ వచ్చాడు. చెంబులో నీళ్ళు తీసుకురా అని మీరు చెప్పారండి. వాడు తాలే. వచ్చిన తర్వాత ఏమండి నరసింహం గారు, మీరు నీళ్ళు చెప్పారు, ఆ పిల్లవాడు తాలేదు, మీ మాట జరగలేదు నేను అన్నాను. చెప్పారు, తర్వాత విన్నారు. మీరు ప్రశాంతంగా ఉండొచ్చు కదా. మీ శరీరంలో ఒక వికారం ఉంటుంది. అంటే మీ మనస్సులో లేని భావాన్ని కూడా ఒక్క క్షణకాలం నేను అట్లా పెట్టాను అని అంటే ఆ భావం ఏం చేసింది? నేను చెప్తే మీరు చేయలేదు అని క్రోధాన్ని అభివృద్ధి చేసేసి మీ మనసులో లేదు. మీకు అర్థమైంది కదండి. మీరు అనుకోవటం లేక ఒక పుస్తకంలో ఉన్న వాక్యాన్ని మీరు చదువుకోండి. ఇట్స్ నాట్ యువర్ థాట్. బాగా గుర్తుపెట్టుకోండి, మీ థాట్ కాదు. పుస్తకంలో ఉన్న ఒక థాట్ని మీ నర్సుకో, మీ అటెండెంట్కో చెప్పండి. వాడు ఆ వాక్యానికి రియాక్ట్ అవుతాడు. ఆ వాక్యానికి రియాక్ట్ అయిన తర్వాత పుస్తకంలో ఉన్న వాక్యాన్ని నేను చెప్పాను, ఆ వాక్యానికి వాడు రియాక్ట్ అయినాడు అని మీరు అనుకోండి. మీరు అనుకోలేదు. ఈవెన్ ద థాట్ ఈస్ నాట్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ యూ. ఇఫ్ యూ అటర్ ద థాట్, హిస్ బిహేవియర్ ఇమ్మీడియట్లీ ఈస్ ఇంపాక్టింగ్ యూ. డ్రగ్ ఇంటరాక్షన్ మాదిరి వర్డ్ టు మైండ్ ఇంటరాక్షన్లో బయోకెమిస్ట్రీ ఎట్లా మారుతుంది? If somebody pronounced you, he is pronouncing his anxiety. Why we should get anxiety? So, by just terming, you see, dopamines are produced at the brain center. So, if you inject the dopamine, what happens? Dopamine ఇచ్చారు. Dopamine ఇచ్చినా వాడు రిలాక్సేషన్ రావటం లే. But dopamine is the reward given to the mind when it feels happiness. ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది అంటే బ్రెయిన్ లెవెల్లో డోపమైన్ అనే కెమికల్ ప్రొడ్యూస్ అవుతుంది. సరే, మన డాక్టర్స్ వాళ్ళందరూ ఏం చేశారంటే ఆనందానికి డోపమైన్ కదా అని అనుకుని ఆ డోపమైన్ తీసి ఇంజెక్ట్ చేశారు. ఇంజెక్ట్ చేస్తే డోపమైన్ వుడ్ నాట్ సర్వైవ్ ఇన్ ది బాడీ ఫర్ మోర్ దెన్ సమ్ డ్యూరేషన్. బట్ బ్రెయిన్లో మాత్రం డోపమైన్ సర్వైవ్ అవుతుంది. ఇట్స్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్. ఇన్విట్రోగా ఎక్స్పెరిమెంట్ చేశారండి. డోపమైన్ హ్యాపీనెస్ వస్తే ఇన్విట్రోగా అది ఎట్లా వస్తుంది హ్యాపీనెస్? వీళ్ళు డిస్కస్. అంటే ఇప్పుడు ఏమైంది? మీ ఇంద్రియాలని వాడేటప్పుడు మీరు అంతకు పూర్వము చేసినటువంటి చింత భావన మీ శరీరంలో ఒక విషాన్ని ఉత్పత్తి చేసి ఇంకొక ఇంద్రియాన్ని వాడనివ్వకుండా చేస్తూ ఉంది అన్నది మీకు అర్థం కాదు. కనుక దాని గురించి సార్ మీరు అందరికీ నేను కొంచెం మైండ్లో పెట్టలేదు. Understand? So that what it stops you from not using your eye, that which stops you from not using your own muscle in your own body because you are thinking it. దీని కొంచెం పక్కన పెట్టుకోండి. నన్ను ఎవరో వచ్చి ఒక ప్రొఫెసర్ అడిగారు, స్వామి ముహూర్తాలు పెట్టుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం అని అడిగారు. దాని గురించి నేను చెప్పి ముగిచ్చేస్తాను. ముహూర్తము అంటే ఏంటంటే ఆఫ్టర్ prolonged absence from some particular activity, you are trying to start same activity again. కంటిన్యూస్గా చేసేందుకు ముహూర్తాలు పెట్టుకోండి.
ప్రతిరోజు అన్నం తినేటప్పుడు ముహూర్తం పెట్టాం. ఉన్నట్టుండి పిల్లవాడు మొట్టమొదటి అన్నం తినవలసి వచ్చింది. ఎప్పుడు చచ్చిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ అన్నం తినడం మొదలు పెడతాను అంటే దాని పేరు అన్నప్రాసన. మన శరీరం, మన ఇంట్లో ఒక పిల్లవాడు పుట్టాడు, వాడికి ఇంతకుముందు అన్నం తినడం తెలుసండి, కానీ వాడు ఇంతకు పూర్వము అన్నం తిన్న విషయం వాడి జ్ఞాపకం లే. అగైన్ ఐ వాంట్ టు స్టార్ట్ ఈటింగ్. సో ఫస్ట్ టైం ఆఫ్టర్ prolonged disconnection from that activity, he is again starting the similar activity again in this life. Then what we are asking that boy, అన్నప్రాసనకి ముహూర్తం పెట్టండి అని. ఎందుకు చెప్పండి? నేను ముహూర్తం గురించి మీకు చెప్తున్నాను. అక్కడ ప్లగ్ సాకెట్ ఉందండి. ఇంతవరకు ఒక పర్యాయమైనా ఆ సాకెట్లో మీరు వేలు పెట్టారా? పెట్టలే. దానికి ఒక ముహూర్తం పెడతారండి. ఏమిటి ఆ ముహూర్తము అంటే చెప్తున్నాను. ముహూర్తంలో మీరు మొదలుపెట్టినటువంటి ప్రక్రియ మళ్ళీ ఆ ప్రక్రియను రెండో పర్యాయం చేసేటట్టుగా మీకు అనుకూలించేటట్టుగా ఉండాలి. ఇఫ్ ది బాయ్ ఈస్ గివన్ ఫుడ్ ఫర్ ది ఫస్ట్ టైం అండ్ ఇఫ్ హీ ఈట్స్ ది ఫుడ్ హీ గెట్స్ వామిషన్, వాట్ హీ విల్ డూ? సెకండ్ టైం హీ విల్ నాట్ టైమ్ టు ఈట్. సో ది ఫస్ట్ step after prolonged disconnection of the activity, if again it starts with the pain, how you will tend to do the same thing? You understand my point? ఒక డాక్టర్ నీడలు ప్రిక్ చేస్తే నొప్పి వేసిందంటే వాడి జీవితకాలంలో డాక్టర్ అంటే భయం వచ్చేసి, చిన్నతనంలో సూదేశారు, అయ్యో సూదేస్తారంటే డాక్టర్ అంటే భయం వచ్చి డాక్టర్ పోవటం లేదు వాడు. అంటే మీరు జీవితంలో ఒక క్రియను మొట్టమొదట మొదలుపెట్టేటప్పుడు దాంతో సంతోషాన్ని చేర్చటం తెలియటం కోసం ముహూర్తాన్ని పెట్టారు. ఇప్పుడు సంతోషాన్ని చేర్చాలి కదా. కాలం అంటే ముహూర్తం అంటే ఏ కాలంలో చేస్తే వీడు మళ్ళీ రెండో అడుగు వేయాలనుకుంటాడు అన్నది ముహూర్తం. ఇప్పుడు మీరు ఇక్కడ బాగా నిలబడుతూ ఉన్నారు కదండి, ముహూర్తం. నేను గమనితంగా వెళ్ళాలి. ముహూర్తం ఎట్ట పెట్టాలి అంటే, నా ఫస్ట్ స్టెప్ అట్టబడింది అనుకోండి, కపిల్ దర్శనకి వేపుందండి. మై ఫస్ట్ స్టెప్ ఈస్ దట్ సైడ్. కెన్ ఐ గో టు కపిల్ దర్శనం? I can go, but longest path possible పట్టుకొని నేను వెళ్ళాలి. In any way you will get everything. First always remember, we are interested in reaching the item what we want using the shortest possible path. అర్థమైందంటే ఇప్పుడు కొండల మీద షార్టెస్ట్ పాత్ అంటే ఏంటి? కళ్ళతో నేను వెంకటేశ్వర స్వామి గోపురాన్ని ఇక్కడి నుంచి చూశానండి. కళ్ళు వెళ్ళిపోయింది వెంకటేశ్వర స్వామి దగ్గరికి, కానీ కపిల్ కొండ మీదకి వెళ్ళాలనుకున్నాను. ఎందుకోసం చెప్పండి? కాళ్ళు వెళ్ళాలనుకున్నాను. మీకు బాగా గమనించాలి. గంటాపదంగా చెప్తున్నాను అన్నారంటే అర్థం ఏం చెప్పండి? నేను గంటాపదంగా చెప్తున్నాను పొద్దున మాట్లాడుతుంటారు కదా, గంటాపదంగా చెప్తున్నాను అంటుంటారు కదా, విన్నారా ఎప్పుడన్నా? దానికి అర్థం కావాలండి. ముందర దృష్టి పదం అంటే కళ్ళు ప్రయాణం చేసే మార్గము, లైన్ ఆఫ్ సైట్. దృష్టి పదం అంటే ఏంటి? లైన్ ఆఫ్ సైట్, అంతేనండి. పదం అంటే దారి, దృష్టి అంటే కళ్ళు వెళ్ళే దారి. స్మృతి పదం డైరెక్షన్ ఆఫ్ థాట్. ఏమండి? గంటాపదం అంటే డైరెక్షన్ ఆఫ్ యువర్ పెన్ గోస్. గంట అంటే పెన్ కదండి. అంటే పెన్ను రాసిన డైరెక్షన్లో చెప్తామంటే విత్ రైటింగ్ ఐ విల్ టెల్ యూ. గంటాపదంగా చెప్తున్నానంటే ఎవ్రీథింగ్ దట్ ఐ విల్ గివ్ యూ ఇన్ రైటింగ్. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. దృష్టి పదం ఉంది కదండి, దృష్టి పదంలో పాదాలు వెళ్ళాలనుకుంటుంది. పాదాలు వెదర్ ఇట్ బికమ్స్ పాసిబుల్? వెళ్ళలేదు. ఎందుకని? దృష్టికి నేరుగా వెళ్ళిపోతుంది. ఈ దారిలో నడవాలి కదా. So the way eye travels, in the same way legs cannot travel. So now the commonest path for your eye and your legs and all your senses and mechanism to travel is the shortest path of realization. అంటే అన్ని వెళ్ళగలిగిన దారిలో వెళ్తేనే మీకు షార్టెస్ట్ పాత్ ఆఫ్ రియలైజేషన్ వస్తుంది. కానీ మనకు షార్టెస్ట్ పాత్రలో కళ్ళు వెళ్ళి కళ తిప్పేసామంటే దృష్టిపథం తగ్గిపోయింది. అంటే దృష్టిపథంలో మనం నడిచి వెళ్ళలేము. దీని కొద్దిగా గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు మన శరీరంలో ఉన్న ఇంద్రియాలు, ఆయన యాంగ్జైటీ అన్నారు కదండి, ఏమీ లేదండి. బంగారం ధర పడిపోయింది అంటూనే మీ కడుపులో ఉన్నటువంటి పిత్తము నాలుగులో వచ్చేస్తుంది. పోతం చెప్పారు కదా, ప్రాణములు టాలు దెప్పను అంటే ఏంటి? మన శరీరంలో ఉదరంధ్రం దగ్గర ఉండేటువంటి అపానం ముఖరంధ్రం దగ్గరికి వచ్చేస్తుంది. అపానంలో పిత్తం ఉంది. అపానంలో పిత్తం ఉండటం వల్ల వాడికి దాహం లేదండి. బ్లడ్ కెమిస్ట్రీలో ప్రాబ్లం లేదు వాడికి. ది ప్రాబ్లం లైస్ విత్ దిస్ టంగ్. నాలుగు ఎండిపోతూ ఉంది. ఎందుకు ఎండిపోతూ ఉంది? పిత్తాశయంలో ఉన్నటువంటి పిత్తము వాయుముక్త వాడికి ముఖం దగ్గరికి వచ్చేసింది. వాడు శ్వాస చేయలేకపోతున్నాడు. ఎందుకని? నేను దీన్ని చింతించటం వల్ల, ఈ వాక్యాన్ని చింతిస్తే నా యొక్క కర్మ అంటే మై ఫస్ట్ స్టెప్ విల్ లీడ్ టు ది సెకండ్ స్టెప్ ఇఫ్ యు అగ్రీ. వితౌట్ మేకింగ్ ది ఫస్ట్ స్టెప్ ఐ కెనాట్ మేక్ సెకండ్ స్టెప్ కదండి. ది ఫస్ట్ స్టెప్ ఈజ్ ముక్త. అంటే ఏంటి? వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్ ది ఫస్ట్ స్టెప్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ అవర్ సెన్సోరియం అండ్ యాక్షన్ ఆర్ లీడింగ్ టు అవర్ డెస్టినేషన్ అని క్యాల్కులేట్ చేయడాన్ని మనం ఎవాల్యుయేట్ చేస్తున్నటువంటి మెథడే ముక్త మార్గంలో చూస్తున్నాం. స్టెప్ చేశాం కదా. ఇప్పుడు మీరు ఉదయం లేచారు, కష్టం ఎక్కడ వచ్చింది అని చెప్తున్నాను. ఉదయం లేచిన వెంటనే దృష్టి పదం అయిపోయిందండి, స్మృతి పదం అయిపోయిందండి. ఆఫ్రికా అర్థమైందండి. దృష్టి పదం అయిపోయింది, శృతి పదం అయిపోయిందండి. వాక్ పదం. మొట్టమొదట నేను ఒక మాటను చెప్పి ఈ తరువాతి మాట ఇదే చెప్తాను చెప్పగలిగే శక్తి మీకుంటే మీరు పరమాత్మ స్వరూపం అని బాగా గుర్తుపెట్టు. ఇప్పుడు మీరు నన్ను ఏం చేశారంటే, నా దగ్గరికి వస్తూనే ఒక మాట చెప్పారండి, అయాద్యుభిహిత జరిమాసు నాస్తు అని చెప్పేసి. ఆఫ్టర్ లిసనింగ్ టు దట్ ఐ హ్యావ్ నో వే బట్ టు టాక్ ఆన్ దట్ టాపిక్. యు అండర్స్టాండ్? అంటే ఏంటి? వాట్ ఐ లిజన్ అండ్ వాట్ ఐ టేక్. అంటే మీరు ఏం లేదండి, ఆల్ ఇడియట్స్ ఆర్ సిట్టింగ్ హియర్ అని ఒక మాట చెప్పేసి కెన్ యూ స్టార్ట్ ది పాజిటివ్ డైరెక్షన్ యువర్ కమ్యూనికేషన్? మీరు ఒక వాక్యం చెప్పేస్తూనే మీ కమ్యూనికేషన్ పాత్ ఫార్మ్ అయిపోతుంది. అందరికీ తెలియదండి, శంకరాచార్య బ్రహ్మసూత్రాలు మొదలుపెట్టేటప్పుడు శంకరాచార్య రాసిన బ్రహ్మసూత్ర భాష్య, ఆయన భాష్యానికి నేను వ్యాఖ్యానం రాయను అని చాలామంది వాళ్ళు రాయలేదు. ఎందుకని అని అంటే, ఓన్లీ ది సన్యాసి హూ డిడ్ నాట్ ప్రే గాడ్ వైల్ స్టార్టింగ్ దిస్ టెక్స్ట్. భగవంతుణ్ణి ప్రార్థన చేయకుండా మొట్టమొదట వాక్యాన్ని రాసి మొదలుపెట్టినటువంటి వాడు ఎవరంటే శంకరాచార్య. భగవంతుని ప్రార్థన చేయాలి. బ్రహ్మసూత్ర భాష్యానికి చెప్పినటువంటి భాష్యంలో శంకరాచార్య డిడ్ నాట్ ప్రే ఫార్ ది గాడ్. మీకు అర్థమైందండి? అప్పుడు ఏం చేశారు? భగవంతుణ్ణి ప్రార్థన రాయకుండా రాసిన వాడి గ్రంథానికి మేము భాష్యము రాయమని చెప్పి మహామహుడు రాయలేదు, పెద్ద పెద్దవాడు రాయలేదు. ఎందుకని? ఆయన తీష్టా తెలియలేదు. అప్పుడు అడిగారు ఒకరు, ఎందుకు భగవంతుణ్ణి ప్రార్థించి కర్మ చేయాలండి? భగవంతుణ్ణి ప్రార్థన చేసి కర్మ చేయడానికి కారణం ఏమిటంటే కర్మను సంసిద్ధి చేసుకోవటమే. ఆయన నాస్తికవాది అయితే ఆయన రాసినటువంటి బ్రహ్మసూత్ర గ్రంథం పూర్తి ఉండదు. అంటే ఒక గ్రంథ సాఫల్యానికి కావలసిన శక్తి ఆయన మొదటి వాక్యంలో ఉంది, అదే ప్రార్థన. ఇఫ్ యు స్టార్ట్ యువర్ జర్నీ, యువర్ జర్నీ ఈస్ నాట్ కంప్లీట్, యువర్ పాత్ ఈస్ రాంగ్, or you have no ability to travel in that path. So Shankara when started without offering prayer to the Lord in his text of Brahma Sutra Bhashya, but still he could complete the Brahma Sutra Bhashya with all strength. And the first sentence that I pronounce after prolonged disconnection from talking should be only praying to the God. ఎందుకని అది చెప్తున్నాను. మీరు మొట్టమొదట ఈ జీవితంలో ఏమని మాట్లాడుతూ ఈ జన్మకు వచ్చారు లోకానికి? ఏడుస్తూ పుట్టారండి లోకంలో.
The first action that what you used with your mouth was crying. So that's why భగవంతుడు మొట్టమొదట శరీరంలోకి వస్తూనే ఏం చేస్తూ క్రియ చేశాడు అంటే ఏడుస్తూ పుట్టాడు కాబట్టి ఈశ్వరుణ్ణి రుద్రుడు అన్నాడు. ఏడుస్తూ పుట్టినటువంటి దేవుడు ఎవరంటే రుద్రుడు. ఏడుస్తూ పుట్టేవాడు, ఏడవటం వల్ల సంతోషపడేవాడు కదా. అంటే నువ్వు జీవులందరూ ఏడుస్తూనే కదా పుట్టారు, మనందరూ ఏడుస్తూనే కదండి పుట్టాం. ఆ తర్వాత ఎందుకు ఏడ్చారో చెప్తాను. ఇప్పుడు ఏడుస్తూ పుట్టారు, సరే మొట్టమొదట నేను చెప్పవలసిన వాక్యం ఏమి ఉచ్చరించాల్సి వచ్చింది. ఓంకారశ్చాద సిద్ధశ్చ గావేతో బ్రహ్మణ పురా కంఠం భిత్వా వినిర్యాతో తస్మాత్ మాంగళికాౌఢౌ. మొట్టమొదట ఈ నోటితో చెప్పవలసినటువంటి మాట ఏదైనా ఒకటి ఉంటే ఆ మాట ఏది అని అడిగాడు భగవంతుడు. ఫస్ట్ కదా, ఫస్ట్ వర్డ్ వాట్ ఐ షుడ్ అట్టర్, ఫస్ట్ ప్లేస్ వేర్ షుడ్ ఐ గో, ఫస్ట్ స్టెప్ వేర్ షుడ్ ఐ లీన్. యు అండర్స్టాండ్? దీస్ ఆర్ ఆల్ భగవంతుడి యొక్క సంకల్పాలు. అంటే మనకు ఆన్సర్ కావాలి సైంటిఫిక్ కదా, ఆర్బిటరీలీ యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ కదా. ఈవెన్ ది సైంటిస్ట్ టు స్టార్ట్, వేర్ ఫ్రమ్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది స్క్రాచ్. ఫస్ట్ స్టెప్ సైంటిఫిక్గా లేదు కదా. ఇప్పుడు మీరు చచ్చిపోయేది పుట్టేదాని గురించి నేను చెప్పటం లేదు. నిద్ర లేచిన వెంటనే మీరు మొట్టమొదట ఏ వాక్యాన్ని ఉచ్చరిస్తారో ఆ రోజంతా మీ విషయంలో ఉండేటట్టుగా ఆ వాక్యం చేస్తుంది. ఎందుకని? ది ఫస్ట్ స్టెప్ ఇఫ్ యూ మిస్టేక్ యూ విల్ నాట్ గో టు యువర్ పాత్. ది ఫస్ట్ వర్డ్ ఇఫ్ యూ మిస్యూజ్ ఇన్ ది డే యువర్ ఎంటైర్ డే విల్ లీడ్ యూ టు కంటిన్యూ విత్ దట్ సెంటెన్స్. The leader word that is called ప్రాతస్మరణీయ, సీడింగ్ అంటారు. ఫస్ట్ సెంట్ అందువల్ల మనం ఏం చేసాము, నిద్ర లేస్తా నేనేం చూడాలా, ఒక అర్థాన్ని చూసాడు, నా ముఖమే చూస్తాను, నాకు దాని మీద ద్వేషం లేదు, నేను నా మొదటి అడుగు కుడికాలే పడాలి, ఎడమకాలే పడకూడదు. ఇన్ని ధర్మాలు ఫాలో చేస్తారండి మన వాళ్ళందరూ. నాకు దాని మీద సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు మనం మొట్టమొదటి మాట చెప్పుకుంటూ ఉదయం లేస్తే కాఫీ బాగలేదు అని లేచాడు అనుకోండి, వాళ్ళ వైపు ఏముంటుంది, హ్యాపీగా ఉంటుంది ఆమె. సో నెక్స్ట్ డైలాగ్ స్టార్ట్ అయిపోతుంది. ది హోల్ డే మీకు ఇష్టం లేని వాక్యాలనే మీరు వినవలసి వస్తుంది. వాక్యాల్లో వచ్చే పరం ఏమిటి? యూజింగ్ ది వర్డ్ at the first point of a day. If you commence to cause the pain to your nearest neighbor, and the entire neighborhood will cause you pain in the world. So now you must learn a method of disconnecting the previous act and start the new act. Then there is no problem. మీరు చాలా కోపంతో తిడుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు అంతా ఉంది. ఒకరు వచ్చి సార్ because the ability to disconnect from such a great consequency and subsequent mechanism and isolate yourself and start the new kind of action from what previously you are doing is called pain of karma. మీరు యాక్ట్లో ఇన్వాల్వ్ అయిపోయారు కదండి, ఆ యాక్ట్ని డిస్కనెక్ట్ చేసుకుని మళ్ళీ న్యూ కమెన్స్మెంట్ చేసి మళ్ళీ ఫ్రెష్ యాక్షన్లో వస్తే పరమాత్ముడు చెప్తున్నాడండి, నమే వార్తాస్తి కర్తవ్యం, నమే కర్మఫలే స్పృహ, నమాం కర్మాణి నింపంతి. మన వల్లే భగవంతుడు మనతో ఉన్నాడు, కానీ ఆయన ఇంతకుముందు మాట్లాడిన మాట నుంచి తక్షణం విముక్తుడైపోయి మళ్ళీ వేదవాక్యం చెప్పగలడు. మీకు బాగా అర్థం కావాలండి. యువర్ వర్డ్స్ జస్ట్ ఆర్ వర్డ్స్, దే ఆర్ సౌండ్స్, బట్ ఇఫ్ దీస్ సౌండ్స్ get away from you, you have no control on it. And that word when reaches others, the way they react, if you don't control, they start working on it. మీరు అడిగారు కదా, జుభిహి హితః, ఇంద్రియములకు హితం చేసేది ఏమిటి? ఏ ఇంద్రియం కర్మ చేస్తుందో ఆ ఇంద్రియ కర్మ దానికి విరోధమైనటువంటి కర్మ ఆ ఇంద్రియం చేయకపోవడం. నేను మాట్లాడటం వల్ల నాకు లోకం నుంచి శత్రుత్వాన్ని నేను కల్పించుకోకూడదు. ఉదయం లేస్తూనే వాట్ షుడ్ ఐ డూ? మై యాక్షన్ షుడ్ బి సో క్లియర్ దట్ ఇట్ షుడ్ నాట్ డిస్ప్లీజ్ మీ. ఫార్ దట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఏ కైండ్ ఆఫ్ కాంపెండియం వర్క్ ఇన్ కరెక్టింగ్. థింగ్స్ ఆర్ దేర్, బట్ ఐ వాంట్ టు teach people in more used way. For that I have devised two options and parameters. First is icha,
అండ్ సెకండ్ ఈజ్ అర్థ. మనకు ముక్తి రావాలనుకోండి ఇచ్ఛ అర్థము అని 2 విభాగాలు చేసుకుంటాం. లోపల ఇంకేమీ అవసరం లేదు. మీరు ఈ శరీరంలో జరుగుతున్న కర్మను ఇచ్ఛతోనే చేస్తున్నారా, ఇచ్ఛతో చేయలేదా అని అడిగారు. అంటే మీకు అర్థమైందని మేక్ ఇట్. అంటే ఇప్పుడు లోకల్లో కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి కదండి. దోస్ కెమికల్ రియాక్షన్స్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఇన్ విట్రో అని టెస్ట్ చేసి, అండ్ అగైన్ వెన్ యూ గో ఫర్ ది ఇన్ సివియో ఎక్స్పెరిమెంట్స్ మనం చేస్తున్నాం కదా ఫార్మకాలజీలో. అంటే ఎక్కడో టెస్ట్ ట్యూబ్లో చేసి ఆ టెస్ట్ ట్యూబ్లో జరిగిన రియాక్షన్ నా పొట్టలో జరుగుతుంది, నా పొట్టలో జరిగితే నాకు ఈ థాట్ వస్తుంది అని మనం అనుకోవడమే కదండి చేస్తున్నాము. వాక్యంగా ఒక పరీక్ష చేసి ఆ యొక్క పరీక్ష యొక్క ప్రభావాన్ని నా హృదయంలో పెట్టి అది నాకు పనిచేస్తుందా అని చూస్తున్నాము. అంటే లోకంలో ఇచ్ఛా క్రియ అంటే ఇప్పుడు మా నాన్నగారు వచ్చి ఒరే నాయన నువ్వు పెళ్లి చేసుకోరా అన్నాడు. ఆయన కోరిక. దీనికి ఏంటి ఆయన ఇచ్చ ఏంటంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఒక ఇంద్రియాన్ని ఆయన ఇచ్చతో వాడమంటాడు. ఆయన మళ్ళీ చెప్పారు ఒరే ఇచ్చాను ఇది బాగాలేదు తిను అన్నాడు. నాకు నచ్చుతుంది లేదండి. నేను పండు ఇచ్చాను. ఈయన స్వామి నాకు అరటిపండు పడదు అని అన్నాడు. ముందర అరటిపండు ఇచ్చి తిను అని అనుకోడు. మీకు అర్థమైంది కదండి. అంటే తినటానికి నాకు ఒక థాట్ ఉందండి. నేను దీన్ని తినను, నేను దీన్ని తింటాను, నేను దీన్ని చూడను, దీన్ని చూస్తాను, అక్కడికి వెళ్ళను, ఇక్కడికి వెళ్తాను. చూసారండి, ఇచ్ఛను 3 కాంపోనెంట్స్ చేసుకోండి, 3 డివిజన్స్. స్వేచ్ఛ, పరేచ్ఛ, అనిచ్ఛ. అంటే మొట్టమొదటి మీకు తెలియవలసింది ఏమిటి? మీరు చేస్తున్నటువంటి క్రియకు హేతువు మీరేనా? ఇచ్చ అంటే ఏంటి? హితం. అంటే ఏదైనా పని హితం అంటే మేలండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ బెనిఫిట్ ఫ్రమ్ డూయింగ్ అన్ యాక్ట్ అండ్ దట్ బెనిఫిట్ కాసెస్ యు టు డూ దట్ యాక్ట్. అంతే కదండి. చూస్తున్నాము, ఏదైనా ప్రయోజనం లేకుండా మనం చూస్తామండి? చూడం కదా. ఇప్పుడు ఇచ్చ మీదా లేకపోతే ఇంకెవరిదా, లేకపోతే ఎవరిది కాకుండా మీకు తెలియలేదు. ఇది ఎవరిదో నాకు తెలియదండి, కానీ నేను చూస్తున్నాను. ఫస్ట్ ఈస్ మైండ్. ఐఎమ్ టాకింగ్ టు యూ. నేను అనుకుని మాట్లాడుతున్నానా, మీరు అడగడం వల్ల మాట్లాడానా, లేదా 2 సంభవించిందా? మీరు అడిగారు, నేను అనుకున్నాను, మీరు వింటున్నారు.